చేశారంటే వాటిని మంత్రాన్ని కావ్యంలో అంతర్లీనం చేస్తారు. అది సంప్రదాయం. వాల్మీకి అదే పని చేశాడు, వ్యాసుడు అదే పని చేశాడు, అంతర్లీనం చేస్తారు. ఆ కథలు వింటుంటే ప్రయోజనాలు. ఇది నిజానికి అరణ్యవాసం చేస్తున్నటువంటి మహానుభావుడు ధర్మరాజుకి అరణ్యవాసపు చివరి భాగాల్లో చెప్పిన కథ. ఇంకా చెప్పాలంటే ఎన్నో కథలు విన్నాడు ఆయన. బృహదస్సుడి దగ్గర నుంచి, వ్యాసుడి దగ్గర నుంచి, మార్కండేయ మహర్షి ఎక్కువ కథలు చెప్తాడు. ఆ మార్కండేయం నుంచి విన్న కథల్లో ఆఖరి కథ అండి ఇది. ఈ కథ తర్వాత అరణ్యవాసం కొద్దిసేపట్లో పూర్తి కాబోతోంది. అలాంటి గొప్ప కథ. అంటే ఈ కథ వినడంతో అతనికి సాఫల్యం లభించింది. ఈ కథ పేరు సావిత్రి చరిత్ర. సావిత్రి చరిత్ర అంటే సతీ సావిత్రి అందరికీ తెలిసినదే, అందరికీ తెలిసింది. కానీ మనందరికీ తెలిసిన సతీ సావిత్రి చరిత్ర ఒక మహాయోగికి, ఆధునిక యోగి అతను, ఒక ఆధునిక యోగికి ఈ సావిత్రి ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చింది. ఆ దర్శనంతో అతడు ప్రపంచపు తాత్విక శాస్త్రంలో ఒక కుదుపగలిగాడు మహానుభావుడు. అంటే వరల్డ్ ఫిలాసఫీలోనే ఒక అద్భుతమైనటువంటి లైట్ ఫోకస్ చేశాడు ఒక ఆయన భారతదేశం గర్వించదగ్గ ఒక యోగి. కానీ ఆయన పుట్టి పెరిగింది పాశ్చాత్య దేశంలో, కానీ మన భారతీయుడే. వాళ్ళ నాన్నగారు అసలు భారతదేశం దేనికి పనికిరాదనే భావంతో విదేశాల్లో ఉంటూ ఈ పిల్లవాడికి భారతీయ వాసన అంటించకుండా పెంచుదామని ప్రయత్నించాడు. కానీ ఏ జన్మ సంస్కారంతోనో ఆయన మేల్కొని భారతదేశాన్ని మించిన దేశం లేదని, ఈ దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని మించిన సంస్కృతి లేదని తెలుసుకుని ఈ దేశానికి తాను రావడమే కాకుండా అనేక మంది పాశ్చాత్యులు ఈ దేశం వైపు చూచి నమస్కరించేటట్లు చేసిన మహానుభావుడు ఆయన. అంతేకాదు ఫ్రెంచ్కి చెందినటువంటి ఒక వనిత ఆయనకు శిష్యురాలి ఈ దేశానికి వచ్చి యోగ శక్తిని చాలా పొంది అనేక మందికి భారతీయ యోగ మార్గాన్ని చూపించగలిగింది. ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు తెలిసిపోయి ఉంటుంది. పాండిచ్చేరిలో ఉన్నటువంటి అరవింద మహర్షి. ఆ అరవింద మహర్షి రచించిన ఒక అద్భుతమైన గ్రంథం సావిత్రి చరిత్ర. ఈ సావిత్రి చరిత్ర ఆయనకు అద్భుతమైన దర్శనం ఇచ్చింది. మహాభారతంలో సావిత్రి చరిత్ర అరవింద మహర్షి ఎలా దర్శించాడు అంటే ఇందులో ఒక సమగ్రమైనటువంటి యోగ శక్తిని ఆయన దర్శించాడు. నిజానికి సావిత్రి చరిత్ర ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి కూడా అర్థం అవడం మహా కష్టం. ఎందుకంటే కొన్ని గ్రంథాలు రచించినప్పుడు మనకు అర్థమయ్యేటట్టు రాయలేదేమిటండి అనకూడదు. 1000 పడగలు 2వ క్లాస్ కుర్రాడు పట్టుకుని నాకు అర్థం కాలేదని పుస్తకం గిరాటేస్తే 1000 పడగలకి నష్టం ఏమీ లేదు, వీడికి లాభం అంతకంటే లేదు. వాడు ఎదగాలి, మెచ్యూరిటీ ఉండాలి. ఒక్కొక్కటి అందుకోవడానికి ఒక్కడికి మెచ్యూరిటీ ఉండాలండి. మెచ్యూరిటీ లేకుండా మా అందరికి అర్థమైపోవాలండి అంటే మహాదోషం. అరిగించుకునే శక్తి ఉండద్దు. కనుకనే వివిధములైన బౌద్ధిక స్థాయిలు, మెచ్యూరిటీ. అందుకే ఒక అద్భుతమైన కవిత్వాన్ని ఆస్వాదించడానికి ఒక మెచ్యూరిటీ ఉండాలి.